మీకైతే నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఏటీఎం మిషన్ అనుకున్నారేమో, ఇది ఏటీఎం మిషన్ అయితే కాదు. ఇది వచ్చేసి మనం మొబైల్ రీఛార్జ్ అలా చేసుకునేది అనమాట. మన ఫోన్ రీఛార్జ్, బ్యాలెన్స్ రీఛార్జ్, డేటా మొత్తం అంతా ఇక్కడే చేసుకోవచ్చు. మన ఇండియా లాగా ఫోన్పే అదంతా అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ మనకు ఏ రీఛార్జ్ కావాలంటే ఆ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మన ఇండియాలో ఏ రీఛార్జ్ చేసుకోవాలా, మొబైల్ రీఛార్జ్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో, మిగతా విఐ, డొకోమో అన్నీ ఉంటాయి అన్నమాట. మనం జియో రీఛార్జ్ చేసుకోవాలంటే క్యాష్ మనకి ఎంత కావాలంటే అంత రీఛార్జ్ చేసుకోవాలా. ఇక్కడ వచ్చి మనము మనీ పెట్టామనుకో, మనీ పెట్టిన తర్వాత మనకు ఇక్కడ నుంచి స్లిప్ వస్తుంది. కార్డు కావాలంటే కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే మనీ కావాలంటే మనీ కూడా మనం ఇక్కడ పెట్టి ఇక్కడ తీసుకొని మనకి ఏది కావాలో ఇప్పుడు 5 dirhams మనం పెట్టిన తర్వాత నెంబర్ కొట్టేసామనుకో మనకు రీఛార్జ్ అనేది అయిపోతుంది. మొత్తం ఇక్కడ లోకల్ నెంబర్స్ కానీ అంతా A to Z మనము ఏ కంట్రీ నుంచి అయినా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు ఇక్కడ.